తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం బడ్జెట్ సమావేశాలను ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజా సమస్యలు, కొత్త బడ్జెట్ ప్రతిపాదనలపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. సమావేశాల మధ్యలో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వంటి ప్రధాన పండుగలు వస్తుండటంతో ఆయా రోజుల్లో సభకు సెలవులు ప్రకటించారు. ఈ సెలవుల కారణంగా పని దినాలు తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ ఆదివారం నాడు కూడా సభను నిర్వహించాలని యోచిస్తోంది. ప్రభుత్వ అజెండాతో పాటు ప్రజా సమస్యలపై చర్చించేందుకు తగిన సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరుతుండగా సభను అర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మీద మార్చి 30 వరకు జరగనున్న ఈ సమావేశాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హైడ్రా ద్వారా 60,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడామని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విజన్ 2047 ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు రోడ్ మ్యాప్ రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం 4.18 లక్షలకు చేరుకుందని తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ను అనుసరిస్తున్నామని అన్నారు. 2031 నాటికి పట్టణ జనాభా 53.8% చేరుకుంటుందని అంచనాలు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం కేవలం పరిపాలన మాత్రమే కాకుండా ఒక భవిష్యత్తును రూపొందిస్తుందని, ఇందులో ప్రతి పౌరుడు పురోగతిలో భాగస్వామిగా ఉంటారు. స్వయం పాలన, గౌరవ న్యాయబద్ధమైన అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షల ద్వారా ఒక సుదీర్ఘమైన చరిత్రాత్మక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా మనము అడుగులు వేస్తున్నాం. సమ్మిళిత వృద్ధి తోకతో ప్రపంచ దిక్సూచిగా మన రాష్ట్రం నిలుస్తుంది అనేది ఈ విజన్. గత సంవత్సర కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా మనం పటిష్టమైన పునాదులను వేశాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు టంచనుగా పడేదని గుర్తు చేశారు. అదే కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండిపోతున్నా రైతు బంధు దిక్కులేదని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శాసనసభ సమావేశాలకు ముందు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించామని తెలిపారు. అమరవీరుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 2.5 ఏళ్లవుతున్నా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. ఆనాడు గవర్నర్తో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పించారని తెలిపారు. రైతులకు వెన్నుపోట్ల జై తెలంగాణ. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్ లోనే మరి
6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు, ఇది 3వ గవర్నర్ ప్రసంగం, ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. అట్లాగే విచిత్రమైన విషయం, ఇవాళ పంటలు నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది. కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే రాహుల్ బంధు కాదు, రైతు బంద్ వేయండి, రాహుల్ కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సభ సమావేశాల్లోనే, బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో. మరి 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇది 3వ బడ్జెట్. ఈ పాటికి 60,000 కోట్లు పెట్టి ఉండాలి. మరి ఇంతవరకు దాని మీద కూడా స్పష్టత లేదు. జూబ్లీహిల్స్ లో డాక్టర్ ప్రియాంక రెడ్డి నేతృత్వంలో DNA డెర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్ క్లినిక్ ప్రారంభించారు. ఇది హైదరాబాద్ లో చర్మ మరియు సౌందర్య సంరక్షణలో కొత్త మైలురాయిగా నిలుస్తుందని డాక్టర్ ప్రియాంక పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో భాగంగా 100 మందికి ఉచిత మాస్టర్ క్లాస్, కన్సల్టేషన్ సెషన్ నిర్వహించారు. హైదరాబాద్ లో ఆధునిక డెర్మటాలజీ సేవలను అందించేందుకు క్లినిక్ ను ప్రారంభించామని డాక్టర్ ప్రియాంక రెడ్డి తెలిపారు. వెరీ హ్యాపీ. ఇప్పుడు హైదరాబాద్ నేను పెరిగిన ఊరండి, నాకేం కొత్త కాదు. సో హైదరాబాద్లో పెట్టాలని మాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఇందాక అదే చెప్పినట్లు ఫైనలీ ఎనీవేస్ ద టైమ్ హ్యాస్ కమ్ నౌ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు బీ ఇన్ హైదరాబాద్. చాలా మంచి డెర్మటాలజిస్ట్ ఉన్నారు హైదరాబాద్లో, లేరని కాదు, బట్ ఎవరిది వాళ్ళకి, ఎవరి సెట్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరి సెట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వాళ్ళకు ఉంటుంది. హైదరాబాద్లో మంచి డాక్టర్స్ ఉన్నారు, లేరని కాదు, బట్ మా సెట్ ఆఫ్ వర్క్ మాకు ఉంటుంది. సో ఏంటి స్పెషాలిటీ అంటే ప్రతి ఒక్క పేషెంట్కి ఇండివిజువల్గా పర్సనలైజ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇస్తాము. అండ్ వీ హ్యావ్ అ ప్రోగ్రామ్ కాల్ DNA 360. సో ప్రతి ఒక్కరికి ఇన్సైడ్ అండ్ అవుట్ ట్రీట్ చేయడమే మా స్పెషాలిటీ. సో యా. సో ఫస్ట్ టైం హైదరాబాద్లో అనుకుంటా వితౌట్ సెలబ్రిటీ, కేవలం మీ ఫాలోవర్స్తోనే ఇక్కడ లాంచ్ చేయించి అండ్ వాళ్ళని సెలబ్రిటీస్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎందుకు వచ్చింది ఆ థాట్? See, it's a community-driven brand is what I strongly feel. So DNA హైదరాబాద్లో పెట్టడానికి కారణమే మా ఫాలోవర్స్ అండ్ వాళ్ళు రిపీటెడ్గా అడిగి వల్ల పెడుతున్నాము. సో ఐ థాట్ ఇట్ ఈస్ జస్ట్ రైట్, వాళ్ళ చేత చేపిస్తేనే కరెక్ట్, బికాజ్ వాళ్ళ కోసం, వాళ్ళ వల్ల ఉంది క్లినిక్. సో అందుకే ఇంకేమీ లేదు, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు, వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వల్ల ఈ గ్రోత్ కానీ ఇదంతా ఉంది. సో వాళ్ళు చేత చేయించడం కరెక్ట్ అనిపించింది అంతే. సో ఆఫ్టర్ 3 years అనుకుంటా బెంగళూరు తర్వాత హైదరాబాద్ మీరు వచ్చారు, అంటే ఇక్కడ క్లినిక్ని లాంచ్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉండింది? అండ్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ప్రైడ్ మోటార్స్లో ఇఫ్తార్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ పార్టీని ఐటీ హెడ్ నజీరుద్దీన్ తన టీంతో కలిసి నిర్వహించారు. దీనికి కంపెనీ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావటానికి కంపెనీ CEO రాకేష్ ముఖ్య కారకులని నజీరుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో కంపెనీ పెద్దలతో పాటు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. All my brothers who have assembled here for this delectable iftar party organized by Muhammad Nasir. It is a yearly event which we all wait for, and I wish Eid Mubarak in advance to all my friends, colleagues and relatives for this next upcoming Ramzan. Many thanks for organizing this event, and it was such a colorful brotherhood program. Every year it's happening because of Nasir, and I'm sure he'll continue to do this year on year. తాయ శైలిలో బెనారస్, ఉప్పాడ, గద్వాల్, పోచంపల్లి, పటోలా, టసూర్, మట్కా, పితాని వంటి విభిన్నమైన వస్త్రాలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీనగర్ కాలనీలో తారావీవ్స్ పేరిట ఏర్పాటు చేసిన స్టోర్ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత స్వప్నాదత్ చేనేత ఉత్పత్తులను తిలకించి మెచ్చుకున్నారు. చేనేత కళలను ప్రోత్సహిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం శుభ పరిణామమని అన్నారు. Be a part of the inauguration, and I'm very, very happy. And I realized there are 3 women who are partners in this, and the collection is fantastic. And it's amazing to see women
యునో అది అవసరం ఉందా లేదా అన్నా కూడా వచ్చి బయటకు వచ్చి టు డూ సంథింగ్ ఆన్ దేర్ ఓన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ నైస్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ బెనారస్ కలెక్షన్స్ అండ్ గద్వాల్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యాన్సీ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ లెహెంగాస్ మీకు ఏదైతే లేటెస్ట్ కలెక్షన్ ఉంటుందో అన్నీ కూడా ఉన్నాయి. అండ్ స్పెషల్ మూమెంట్స్కి స్పెషల్ శారీస్ మన తారావీస్. ఇట్స్ ఇన్ మెయిన్ రోడ్ ఆఫ్ శ్రీనగర్ కాలనీ. Idea, and also they also very passionate about sarees, and then how to incorporate our culture into other countries and multinational. So our brand started with a passion that we want to expand it to not only in India and US also. We want to so that we can leverage our culture and tradition into other countries.